హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. విక్టరీ వెంకటేష్తో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావుపూడి చేసినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. మరి ఈ సంక్రాంతికి అంటే మొన్న జనవరిలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అసలు ఎవరు ఊహించినంత సంచలన విజయాన్ని అయితే సొంతం చేసుకుని అటు కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది మనకి తెలుసు. అంతేకాదు వెంకటేష్ అంటే విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే రికార్డు స్థాయి వసూళ్లను కూడా రాబట్టి రికార్డెడ్ చిత్రంగా నిలిచింది. మరి వరల్డ్ వైడ్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలై దాదాపు 300 కోట్ల పైబడే రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది ఈ మూవీ. మరి గేమ్ చేంజర్ నష్టాలతో ఆల్రెడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న దిల్ రాజుకు చాలా అంటే బిగ్ రిలీఫ్ని ఇవ్వడమే కాకుండా కాంబినేషన్ల కోసం పరుగులు పెట్టి కోరి ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దనే గుణపాఠాన్ని కూడా నేర్పింది ఈ మూవీ అని చెప్పచ్చు. మరి ఈ సినిమాతో కాంబినేషన్ల కంటే కంటెంట్ని మాత్రమే నమ్ముకుని సినిమాలు చేస్తానంటూ కూడా దిల్ రాజు ఓపెన్గానే ప్రకటించడం మనం కూడా చూసాం. ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్న మూవీతో ట్రెమండస్ హిట్ని, బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఆ విషయం మనకు తెలిసిందే. సాహు గార్పాటి, కొణిదెల సుష్మిత ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేశారు. సినిమాపై అంచనాల్ని మరింత పెంచేశారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేలా చేశారు అనిల్ రావిపూడి. అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మరి బాస్ కోసం అనిల్ మళ్ళీ సిల్లీ స్టోరీని ఎంచుకుంటాడా, లేక ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉన్న కథతో వస్తాడా అనేటువంటి చర్చ అయితే అభిమానుల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీ కేవలం ఒక సిల్లీ స్టోరీ ఎంచుకుని దానికి ఒక కొద్దిపాటి కిడ్నాప్ డ్రామాను, కొంచెం యాక్షన్ సన్నివేశాలను, మరికొంత కామెడీని జోడించి తెరకెక్కించారు. సక్సెస్ కొట్టారు అనిల్ రావిపూడి. అయితే మరి మెగాస్టార్ సినిమా కూడా ఇదే తరహాలో ఓ సిల్లీ కథను ఎంచుకుంటే మాత్రం ఆడియన్స్ ఆదరించడం కష్టమనే కామెంట్లు అయితే వినపడుతున్నాయి. మరి చిరు అవకాశం ఇచ్చాడు కాబట్టి అనిల్ రావిపూడి ఈసారి చాలా బలమైన కథతో వస్తాడా, లేకపోతే తన పంధాలోనే మళ్ళీ మరో సిల్లీ స్టోరీని ఎంచుకుంటాడో తెలియాలి అంటే వచ్చేడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ లోపలనే కొన్ని లీక్స్ రావచ్చు. అండ్ మోరోవర్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి మాస్ అపీల్కి, గతంలో ఆయన చేసిన మాస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలకి కొనసాగింపుగానే ఈ మూవీ కూడా ఉంటుందా అనే ఆలోచనలు కూడా లేకపోలేదు. ఆల్రెడీ అనిల్ రావిపూడి కూడా పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవితో అంటే బాస్తో రాబోయే సినిమా ఎలా ఉంటుంది అనేది. బట్ అనిల్ రావిపూడి స్కూల్ వేరు. ఖచ్చితంగా కామెడీ లేనిది ఆయన సినిమా ఉండదు. సెటైరికల్ కామెడీ తీయడంలో ఆయనే చాలా పేరు పొందారు. మరి ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో రాబోయే అనిల్ రావిపూడి సినిమా ఒక సీరియస్ ఇష్యూతో, అలాగే ఒక యాక్షన్ డ్రామాగా ఉంటుందా, లేకపోతే సేమ్ సంక్రాంతికి వస్తున్నలాగే ఒక చిన్న పాయింట్లను పట్టుకుని చాలా చక్కగా మలిచి ప్రేక్షకులకి అలరిస్తారా అనేది మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ.